గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 చదువుదామండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఒక వ్యక్తి శరీర ఇచ్చల్ని, ఈవిల్ డిజైర్స్ని చంపాలంటే ఆత్మానుసారంగా నడుచుకుంటే మాత్రమే శరీర ఇచ్చలు నెరవేర్చాలంట. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడని ప్రతి ఒక్కరు, వయసు లేదు అక్కడ. దెర్ ఇస్ నో ఏజ్. ఐ క్లియర్ దేర్? దెర్ ఇస్ నో ఏజ్. డిజైర్స్, లస్ట్ఫుల్ ఈవిల్ డిజైర్స్ జయం కావాలంటే ఆత్మ, బీ లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నానండి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారా? ఇంకొక ప్రశ్న వేస్తున్నా, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియకపోతే పరిశుద్ధాత్మ ద్వారా ఎలా నడిపించబడతారు? ఈరోజు చాలామంది తెలియట్లే. పరిశుద్ధాత్మ అంటే గాలి, పరిశుద్ధాత్మ అంటే పొగ, పరిశుద్ధాత్మ అంటే వెలుగు, పరిశుద్ధాత్మ టచ్, కొంతమంది పరిశుద్ధాత్మ అంటే ఫైర్. ఈజ్ గాడ్. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఆయన దేవుడు. ఆయన ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు, వస్తువుగా కాదు, వ్యక్తిగా కనబడుతున్నాడు. హీ ఈజ్ అ పర్సన్. హీ ఈజ్ అ పర్సన్ విత్ సెన్స్, ఎమోషన్ అండ్ పవర్. సేమ్ మీకు కనబడుతున్న రీతిగా ఆయనకి కనబడుతుంది. మీరు వినగలిగిన రీతిగా ఆయన వింటున్నాడు, మీరు మాట్లాడగలిగిన రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు. మీరు చేయలేరేమో కానీ ఆయన ఇలా చేసుకుని పోతాడు. ఈజ్ గాడ్. ఆయన ద్వారా నడిపించబడాలంటే ఈ పాపి ద్వారంగా ఈడ్చబడుతున్నావా, పాపం ద్వారంగా, లేకపోతే పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపించబడుతున్నావా? 17వ వచనం చదవండి ఒకసారి. శరీరము ఆత్మకును, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించు. ఎప్పుడు విరోధమే. అంటే నీ లోపట ఉన్న మనసు ఒకటి అంటుంది, నీ బయట ఉన్న శరీరం ఒకటి చెప్తుంది. నాకు ఈమె కావాలి, ఇది తప్పు, పాపము. నాకు ఇది తినాలి, ఇది తప్పు, ఇది పాపము. నేను అక్కడికి వెళ్ళాలి, ఇది తప్పు, ఇది పాపము. ఈ బ్యాటిల్ మధ్య ఎలాగ జయం ఉంటుంది? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనము, ఆత్మ నియమం చొప్పున జీవిస్తే పాప మరణ నియమాన్ని జయిస్తామంట. సింపుల్ యాజ్ దట్. ఆత్మే లేకపోతే ఎలా జయిస్తావు? యు ఆర్ సేయింగ్ ఐ హ్యావ్ ద పవర్. యువర్ విల్ పవర్ ఇస్ యూస్లెస్. ద వరల్డ్ టాక్స్ అబౌట్ విల్ పవర్. విల్ పవర్ అంటే యేసుప్రభు ఈ లోకంలో రావాల్సిన అవసరం లేదండి. పాప క్షమాపణ ఉండాల్సిన అవసరం లేదండి. మనుషుడు అంత విల్ పవర్తో అన్ని చేయగలిగితే ఏమీ లేదు. అందుకని విల్ వాడకూడదా? నో. యువర్ విల్ ఇస్ ఆల్ అబౌట్ ఒబే, అంతే. ఇట్ ఈస్ నాట్ యువర్ విల్ పవర్ టు మేక్ థింగ్స్ రైట్. ఇట్ ఈస్ గాడ్ హూ మేక్స్ థింగ్స్ రైట్. యువర్ విల్ పవర్ ఇస్ ఆల్ అబౌట్ ఒబే వాట్ హీ సేస్, అంతే విల్ పవర్. ఒబే, సబ్మిషన్, నాట్ టేకింగ్ థింగ్స్ ఇన్ టు కంట్రోల్. యు ఆర్ నాట్ ద మాస్టర్, హీ ఈస్ ద మాస్టర్. యు ఆర్ నాట్ గాడ్, హీ ఈస్ గాడ్. ఆది కాండం నుండి మనుషుడు పడిపోతాను కారణం ఏంటంటే నేను దేవునిలాగా అయిపోతాను. ఐ విల్ డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. దేవుడు అన్నాడు, వద్దు, నేను చెప్తాను, నువ్వు చెయ్యి, నేను చేసుకుంటానన్న దాన్ని బట్టే మరణము. అప్పటి నుండి మనుషుడు ఆత్మను కోల్పోయాడు. మరలా పొందుకుంటానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చి మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆయన ఆత్మ ఆలయముగా మనం నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చదువుదామా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపెట్టలేరు. మీరు దేవుణ్ణి సంతోషపెడుతున్నారా? ఆయన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన ప్రేమను చూపించాడు. ఈ రోజు వరకు ఆయన కరుణ దయాదాక్షలను అనుగ్రహిస్తూ మమ్మల్ని బ్రతికింపజేస్తున్నాడు. ఈజ్ గాడ్ హ్యాపీ విత్ యూ? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆర్ యూ హ్యాపీ విత్ గాడ్. యూ విల్ నెవర్ బీ హ్యాపీ బికాజ్ యూ ఆర్ ఆల్వేస్ అబౌట్ సెల్ఫ్. నీవు దేవుని పట్ల సంతోషం కలిగి ఉన్నావు కాదు, నీకు ఎప్పుడు కొరతైనంత లేదు, ఈ బుద్ధి అదే. కానీ దేవుడు నీ పట్ల సంతోషపడుతున్నాడా? ఈజ్ అ లవింగ్ ఫాదర్. మన జీవితం దేవునికి అంగీకారంగా ఉందా? ఈరోజు మనం ఈ మాట చదివితే చాలా బాగుంటుంది. రోమిలకు రాసిన పత్రిక 13-14 ఒకసారి చదువుదామండి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకును శరీర విషయమై ఆలోచన చేయకుడి. ఏంటంట? శరీర విషయమై ఆలోచన చేయకుడి. ఇది ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. మేక్ నో ప్రొవిజన్ ఫర్ ఫ్లెష్. ఇట్ ఈస్ నాట్ దట్ యూ విల్ నాట్ హ్యావ్ థాట్స్ ఆఫ్ ఫ్లెష్. ఇట్ ఈస్ నాట్ దట్ యూ వోంట్ హ్యావ్ అట్రాక్షన్ ఆఫ్ ఫ్లెష్. ఇట్ ఈస్ నాట్ దట్ యూ వోంట్ హ్యావ్ అది ఉంటే బాగుండే, ఇది ఉంటే బాగుండే, ఆయన బాగున్నాడే, ఈమె బాగుంది, ఈ పని బాగుంది, ఆ స్థలం బాగుంది, ఆశలు ఉంటాయి.
మనుషులకి కెమిస్ట్రీ అండి. ఐ టాక్ ద రియాలిటీ. చాలామంది అట్లా చూస్తూ ఉంటారు, అది కెమిస్ట్రీ. అట్లా కాకపోతే నీకు ఏదో తేడా ఉంది, కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉంది. బట్ దెన్ డు నాట్ గివ్ రూమ్, డు నాట్ గివ్ ప్రొవిజన్. వాచ్ అవుట్ ఫర్ ద బౌండరీస్. సెట్ యువర్ సెల్ఫ్ రైట్. హ్యావ్ బౌండరీస్ ఇన్ లైఫ్. మీరు చోటు ఇవ్వద్దో, అది దేవుడు నాకు చెప్తుంది అక్కడ. డోంట్ గివ్ ప్రొవిజన్. యూ మైట్ లైక్ సో మెనీ థింగ్స్ దట్ ఇస్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్, బట్ డోంట్ గివ్ ప్రొవిజన్ ఫర్ ఫ్లెష్. ఈరోజు చాలామంది ఆలయానికి వస్తానికి సమయం లేదు, ప్రార్థన చేస్తానికి సమయం లేదు, దేవుని ఆరాధిస్తానికి సమయం లేదు. వీధుల్లో అక్కర్లేని స్థలాల్లో అక్కర్లేని చోట ఎవరు దొరుకుతారా అని వెతుక్కుంటున్నారు. ఈరోజు అనొచ్చు, నేను ఎక్కడికి వెళ్ళానండి, ఇంట్లోనే కూర్చుంటానండి. అవునండి, మీ ఫోనే మీ వీధి, మీ వాడే ఏమి సోషల్ మీడియా ఏంటి అది మీరు చూసేది. లుక్ ఎట్ యువర్ హిస్టరీ. హూ ఆర్ యూ ఫాలోయింగ్? వాట్ ఆర్ యూ వాచింగ్ ఫర్? హూ ఆర్ యూ థర్స్టీ ఫర్? హూ ఈస్ దట్ యువర్ చెకింగ్ అవుట్ సీక్రెట్లీ? ప్రైవేట్ మోడ్. ఈరోజంతా ప్రైవేట్ మోడ్. ఎవరికి తెలియదు అనుకోవచ్చు, దేవుడు చూస్తున్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. యూర్ థింకింగ్ నోబడీ నోస్, గాడ్ ఈస్ వాచింగ్ ఇట్ ఆల్. రాయబడుతుందంట, మంచి చెడు రాయబడుతుంది. జ్ఞాపకాల పుస్తకం చూసాం కదా, రాయబడుతుంది. ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. ఇక్కడ ఇంకా రాయబడుతుంది, అనేక వచనాలు ఉంటుంది. కానీ రెండోది మీతో చెప్పి ముగిస్తున్నాను ఏంటంటే డిసెప్షన్. ఎంతోమంది భ్రమపరచబడుతున్నారు. ఇంతగా చూస్తున్నాము, ఆమె అంటుంది ఎవరికి తెలియదు, ఎవరు చూడరు, ఎవరికి రాదు. ఇట్ ఈస్ ఫైన్, యు ఆర్ సేఫ్. 4 గోడల మధ్య ఉన్నాం, మనం జాగ్రత్తగా ఉన్నాం. అపవాది ఈజ్ ఆల్వేస్ డిసీవర్. వాడు మోసపరచువాడంట. ఏం అవ్వదులే. దేవుడు చెప్పాడు ఆదాముతో, మీరు చస్తారు ఈ ఫలము తిన్న రోజున. అపవాది ఏం చెప్పాడు? మీరు చావనే చావరు. డోంట్ వరీ, నథింగ్ విల్ హ్యాపెన్. మనుషుడు చచ్చాడా లేదా? శరీరంలో చావలే, ఆత్మలో చచ్చాడు. శరీరంలో బ్రతికున్నాడు. 900+ years ఆదం బ్రతికాడు, కానీ ఆత్మలో అప్పుడే మరణించాడు. పరిశుద్ధాత్ముడు లేడు. మనుషులు పాత నిబంధన మొత్తంతో పైనొచ్చిపోయాడు, లోపల లేడు ఇంకా. ఎందుకంటే పాపపు వేర్లు వచ్చిన తర్వాత క్రీస్తు రక్తము కడుగుతనే కానీ మరలా నివసిస్తానికి లేదు. దట్ సింపుల్ ఇస్ దట్. ఇంకా దేవుని వాక్యలో చూస్తే డిసెప్టివ్, మోసం ఎప్పుడు తృప్తిపరచబడదంట. ఒకసారి కొన్ని వచనాలు చూద్దామా? Proverbs 6:23 చదువుతారా? ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చెడు స్త్రీ వద్దకు పోకుండాను పరస్త్రీలకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమనందు నీ హృదయములో ఆశపడకుము. అది తన కనురెప్పలు చిలికించి నిన్ను లోపరుచుకొననీయకము. వేశ్యా సాంగత్యము చేయువారి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా? ఇంకా వచనాలు 33 వరకు చదివితే చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ ఒక మాట చెప్తాను, దాంట్లో ఉన్న సారం. ఈరోజు ఇంప్యూర్ లైఫ్, ఇమ్మోరల్ లైఫ్. ఈరోజు భార్య భర్తలు పెళ్ళైన తర్వాత సంతోషంగా ఉండలేదండి. ఎందుకంటే ఆశలు లేవు. ఒకప్పుడు ప్రేమించుకున్నామన్నదప్పుడు చేయని పన, తిరగని చోట, లేని సమయమా. పెళ్ళైన తర్వాత ఏమైంది? అదే వ్యక్తి కదా, ఏ ఆశలు లేవే, కోరికలు లేవే. దోస్ వర్ ఈవిల్. ఇప్పుడు ఏంటి తెలుసా? నా భార్య అయిపోయింది కదా, నా భర్త అయిపోయాడు కదా, నాదే కదా, ఇంకెవరన్నా ఉంటారా? ఒక చిన్న అడ్వైస్ ఇస్తా. ఐవ్ సీన్ మెనీ పీపుల్. చాలామంది అంటారు ఏం తెలుసా, ప్రేమించి 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామండి, ఇప్పుడు పరై స్త్రీతో వెళ్తున్నాడు. ఎందుకంటే చాలామందికి ఇంకొక సోదరి చెప్పింది, ఆయన టెక్స్టింగ్లోనే ఏంటి అశ్లీలమైన ఫొటోస్ పంపించుకుంటా, ఒకళ్ళు అశ్లీలమైన మాటలు మాట్లాడుకుంటా, అసహ్యమైన మాటలు మాట్లాడుకుంటా. ఒకప్పుడు నాతో గతంలో ఉండేది, ఇప్పుడు ఇంకొక స్త్రీ. అంటే ఐఎమ్ సారీ, హీ నెవర్ లవ్డ్ యూ, హీ లైక్ దట్ లస్ట్ఫుల్ వే. హీ మైట్ గాట్ యూ, బట్ హీఈస్ నెవర్ డన్ విత్ దట్ ప్రాసెస్. నువ్వు పక్కన ఉన్నా కూడా అయ్యి బాగున్నాయి. పోర్నోగ్రఫీ చూడండి, ఇట్స్ నెవర్ సాటిస్ఫైయింగ్. ఇస్ ఇట్ ఎనీబడి సాటిస్ఫైయింగ్? నాట్ అట్ ఆల్. యు ఆర్ వాచింగ్ పోర్న్ అండ్ నథింగ్ విల్ హ్యాపెన్. నో. Demons, every view, every porn, demons are getting into you. Be careful, you are getting into bondages. It is not that easy that you will come out by yourself. నీ అంతా నువ్వు బయటికి అంత సులభంగా రాలేవు. Every pornographic thing is demonic.
దురాత్మలు మన కంటిలో ఉండే సర్ అనుకుని చూడండి, ఎనీ టైమ్ ఎనీ పోర్నోగ్రఫీ స్టఫ్ దేర్ ఆర్ డీమన్స్ జస్ట్ వెయిట్. నువ్వు అన్నావా, ఓపెన్ ద డోర్ అన్నావా, అటాక్. నువ్వు అనుకుంటే ఏం అవ్వాలి ఎవరు తెలియదు, దెయ్యాలు లోపల ఉన్నాయి. జీవితంలో చూస్తావు అపరాధ భావం, దేవుని ఆత్మకు దూరంగా, దేవుడి సన్నిధికి దూరంగా, ప్రార్థన హీనత, జీవితంలో అంతా కీడు. ఏమైపోతుంది ఆ జీవితం? దేవా సాయించేవా? ఏం చేస్తాడు? దెయ్యాలు లాట పెట్టుకుని ఫస్ట్ తరుము బయటికి. దేవుని దగ్గర ఒప్పుకో పాపాలని. పోర్నోగ్రఫీ ఎవరన్నా ఒక్కసారి చూసి ఇంకా అంతా నేను చూడండి అంటారు. నో, ఇట్స్ నెవర్ సాటిస్ఫైయింగ్. గివ్ మీ మోర్. ఫస్ట్ టైం ఇట్ ఇస్ ఐ ఫీల్ గిల్టీ, సెకండ్ టైం లిటిల్ గిల్టీ, ఆ తర్వాత ఐ కాంట్ లివ్ వితౌట్ ఇట్, పెళ్ళైన తర్వాత ఐ స్టిల్ వాంట్ ఇట్. దిస్ ఇస్ ద ట్రూత్. యు ఆర్ బౌండ్, యు బెటర్ బి సెట్ ఫ్రీ, లేకపోతే అంతమో మరణమే. ఈరోజు పోర్నోగ్రఫీ పురుషులు నో. Do you know the survey? ఒకప్పుడు 80% of the women watch pornography 10 years back. You know how much percent today? 100%. Equivalently. No. దురాత్మల గృహముగా మారిపోతుంది మీ దేహం. జాగ్రత్త. No believer who is in the body of Christ can become a part of devil. వేశ్యత కలపగలడా అని అడుగుతున్నాడు దేవుడు. అదే చదివాం కదా, ఒడిలో అగ్ని వేసుకుని కాలకుండానా. ఈరోజు నిజంగా చెప్తున్నాను, కొంతమందిని చూసినప్పుడు విడుదల కొరకు వస్తారు. ఎలాంటి వారు కూడా ఉన్నారని మీరు ఆశ్చర్యపోతారు. దే ఎంజాయ్ హ్యావింగ్ సెక్షువల్ రిలేషన్షిప్స్ విత్ డీమన్స్. దే ఎంజాయ్ అండ్ దే సే ఐ వాంట్ టు బి ఫ్రీ. రినౌన్స్ అంటే ఐ థింక్ ఐ లైక్ బెటర్, నా ఒంటరితనాన్ని కన్నా ఇది బెటర్. No. How can anybody set you free? Where is your will? Where is your desire? అపవాది జీవితాలను నాశనం చేస్తున్నాడు. జాగ్రత్త. దేవుని వాక్యంలో చూస్తూ ఉంటే మూడో విషయం చెప్పాం కదా. మొదటిది ఏంటి? డిజైర్. రెండోది డిసెప్షన్, మోసం. మూడోది ఏంటి తెలుసా? కాన్సిక్వెన్సెస్, మరణం. ఈ మార్గంలో వెళ్ళి తప్పించుకోగలిగిన వారు ఎవరు లేరు. గత వారం చదివాము ఆ మాట, ఒకసారి చదువుదాం. యాకోబు 1:14-15 చదువుతాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి ఇందా చదివాం కదా, వేసి ఈడ్చుకుని పోతుందంట. ఈడ్చుకుని పోతానికి కారణం ఏంటంటే సుఖమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా. ఏంటంట? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఏం కంటదంట? మరణం. అందుకనే దేవుని వాక్యానుసారంగా చూస్తే ఆత్మ ద్వారా మాత్రమే దీన్ని ఎదురిస్తాము. రోమన్స్ 8:13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఏంటంట? మీరు శరీరానుసారంగా జీవిస్తే చచ్చిపోతారంట, కానీ ఆత్మ ద్వారా జీవిస్తే శరీర క్రియల్ని చంపుతారంట, మీరు బ్రతుకుతారంట. ఈరోజు చాలా మంది మీరు చచ్చిపోయారు, మీ జీవితాలు చచ్చిపోయి, మీ దృష్టి లేదు, మీ కుటుంబం నిలబడతలే, మీ జీవితంలో మంచితనం లేదు, ఆనందం లేదు, ఫ్రీనెస్ లేదు. బ్రతుకున్నాను అనుకుంటారు కానీ పాపం బ్రతుకుతుంది. ఎక్కడో లోపల నుండి ఒక ఏడుపు ఏడుస్తున్నాడు, దేవా 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 అంటుంది. కానీ దేవా అన్న మనసు దేవుని దగ్గర రావట్లే. నాకు ఇంకా కావాలి అని కోరిక ఉంది. ఐ కాంట్ లెట్ గో. నో. ఫోర్నికేషన్ ఇస్ ఫోర్నికేషన్. వివాహం ముందు ఏ బాయ్ ఫ్రెండ్, ఏ గర్ల్ ఫ్రెండ్ మేము పెళ్లి చేసుకుంటున్నాం అన్నప్పుడు కూడా ఇఫ్ యూ హ్యావ్ అన్ అఫేర్, దట్ ఈస్ ఫోర్నికేషన్. వారు పరలోకానికి వెళ్ళరు, నరకానికి వెళ్తారని దేవుని వాక్యం క్లియర్గా తెలియజేస్తుంది. పరిశుద్ధ వివాహం ద్వారానే భార్య భర్త పిలవబడుతున్నారు. బిఫోర్ దట్ ఇట్ ఈస్ సిన్. Because you had fornication doesn't mean you are marrying that person is going to become right. No. Sin is a sin. Confess, repent, set right, start a new beginning. అంతే. నువ్వు అట్లే వెళ్తానంటే ఇంకా ఎప్పటికీ బ్రతకలేవు. వివాహం అయిన తర్వాత ఇంకొక పరై స్త్రీ, పరై సంబంధం, పరై కార్యాలు, పరై పురుషుడు, వ్యభిచారము. బైబిల్ ఇస్ సో క్లియర్ అబౌట్ ఇట్. ఫోర్నికేషన్, అడల్టరసీ, వీరిద్దరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. దేవుని నియమం మారలే. ప్రారంభంలో చెప్తూ వచ్చాను, ప్రిన్సిపల్ హ్యాస్ నాట్ చేంజ్డ్. టుడేస్ వరల్డ్ కల్చర్ ఈస్ మోర్ చేంజ్డ్. ఇట్ ఈస్ ఫైన్. ఈరోజు వరల్డ్ కల్చర్ ఎలాగ మారిపోయింది తెలుసా? భార్య అంటది, పర్వాలేదు నువ్వు ఆయంతో ఉండు, నేను అంట, ఎందుకంటే నాకు కుటుంబం ఉండాలి కదా. ఇట్ ఈస్ ఫైన్, యూ విల్ ఎంజాయ్ విత్ హర్. నాకు పోషణ పెట్టి నేను బ్రతికేస్తా.
భార్య అంగీకరించిన దేవుడు అంగీకరించలేదు. ద ప్రిన్సిపల్ హ్యాస్ నాట్ చేంజ్డ్. యుఎస్ గవర్నమెంట్ మార్చేసింది. వివాహం దాటి బయట సంబంధం పెట్టుకుంటే డివోర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ సిన్, ఇట్ ఈస్ యర్ విష్, ఇట్ ఈస్ యర్ కాన్షియన్స్. బైబిల్ హ్యాస్ నాట్ చేంజ్డ్. ద ప్రిన్సిపల్ హ్యాస్ నాట్ చేంజ్డ్ జస్ట్ బికాస్ ద కల్చర్ అండ్ ద ట్రెడిషన్ ఇస్ చేంజ్డ్. ఈరోజు యూఆర్ ఫైటింగ్ ఫర్ ద ట్రెడిషన్ కల్చర్. ఫైట్ ఫర్ ద ప్రిన్సిపల్, ఒబే ద ప్రిన్సిపల్. దీనిలో ఉండే మార్గం ఏంటండి? రెండే విషయాలు. ఆ వ్యక్తి బయటికి రావాలంటే డెలివరెన్స్ నెంబర్ 1. రెండోది ఏంటి తెలుసా? డిసైపుల్షిప్, శిష్యత్వం. ఈ రెండుకి సిద్ధపాటు లేనివారు విడుదల లేదు. ఒక వ్యక్తి విడిపించబడాలంటే డెలివరెన్స్ కావాలి. ఇట్ కుడ్ బి సెల్ఫ్ డెలివరెన్స్ ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ త్రూ కమాండింగ్ బై ద అథారిటీ ఆఫ్ క్రైస్ట్. డెలివరెన్స్ ఉంటే సెట్ అయిపోతుందా? నో వే పాసిబుల్. డెలివరెన్స్ ఇస్ హాఫ్ ద ప్రాసెస్, డిసైపుల్షిప్ ఇస్ ద కంప్లీట్ ప్రాసెస్. ఎందుకంటే ఒక వ్యక్తి విడిపించబడచ్చేమో కానీ విడిచిన తర్వాత దురాత్మలు మళ్ళీ తిరిగి వస్తాయని యేసు ప్రభువే చెప్పాడు. అవునా కదా? ముందుకన్నా ఇంకా 7 దురాత్మలు ఎక్స్ట్రా చెట్టవైన, దానికంటే చెట్టవైన దురాత్మలు 7 తీసుకుని వస్తారంట. అంటే ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వన్స్ యు ఆర్ డెలివర్డ్, ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ డిసైపుల్, you are getting worst situation. You better don't get delivered. My suggestion, if you're not ready to be a disciple. If you're delivered, be a disciple. Disciple is accountability. It is following a principle. Discipleship of Christ. ఎవడైనా నన్ను వెంబడించగోరినాడలా తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని అనుదినము నన్ను వెంబడించాలి. There is no option. ఈరోజు మనం అనుకుంటున్నాము దేవుడిచ్చిన జయం కాకుండా we compromise for life. అపవాది 3 విషయాలండి. మనందరి హృదయాల్లో కోటలు కడతాడు. కోట అన్న మాట తప్పు కాదు, కానీ దేవుడు కూడా ఆశీర్వదుర్గము కోట. మనం నమ్మదగిన దేవుడు. అపవాది కూడా కోటలు కడతాడు. అంటే ఈరోజు మనం నమ్మేది ఎవరు? అపవాది మన జీవితంలో కోటలు కడతాడు. కోటలు తట్టిన తర్వాత ఆ కోట ఎలా మారుతుందంటే ఖైదీగా మారిపోతుంది, ప్రిజన్గా మారిపోతుంది, చెరసాలిగా మారిపోతుంది. అపవాది కోటలు కడుతున్నాడు. మనం అనుకుంటున్నాం ఇక్కడ ఉంటాం, నా బ్రతుకు బాగుపడుతుంది, నేను క్షేమంగా ఉన్నా అనుకుంటున్నాం. అది నీ చెరసాలుగా మారిపోతుంది, బందీగా మారిపోతున్నావు, ఖైదీగా మారిపోతున్నావు. మూడోది చూస్తే ఆ బందీ, ఆ ఖైదీ, ఆ కోటే చివరి నీ సమాధిగా మారిపోతుంది. ఎవరిని మీరు ఆశ్రయంగా చేసుకుంటున్నారు? ఎవరిని మీరు నమ్మి జీవిస్తున్నారు? మీ జీవితంలో దేవుడు ఈరోజు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు అండి. ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు దేవుడు, ప్రేమతో చెప్తున్నాడు. ఎంతో మంది జీవితాల్లో నరకంలోకి అవుతున్నాయి, ఈడ్చుకుని పోతా ఉన్నాడు సాతాను. యేసయ్యా అని పిలిచి ఆయన తట్టు పరిగెత్తి ఆయన మార్గంలోకి వచ్చి ఆయన పట్టుకుంటేనే కానీ కార్యం జరగదు. జీవితంలో చేసిన గతాన్ని దేవుడు మార్చగలిగిన దేవుడు, కానీ గతంలోనే జీవిస్తే దేవుడు మార్చాలంటే ఎప్పటికీ మారదు జీవితం మారదు. డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. లీవ్ సిన్, కన్ఫెస్ సిన్, hate sin. You cannot love sin and love God. That's not possible. You cannot. You have to hate sin. తప్పును విడిచిపెట్టాలి, తప్పును ఒప్పుకోవాలి, తప్పును అసహించుకోవాలి. నువ్వు అసహించుకోని దాన్ని ఏది దేవుడి నీ దగ్గర నుండి తీయడు. ఈ మాట అర్థమైందా? ఎనీథింగ్ దట్ యు డోంట్ హేట్ గాడ్ విల్ నాట్ టేక్, బికాస్ వాట్ యు లైక్ ఇస్ వాట్ యు డూ, విచ్ ఇస్ యువర్ ఫ్రీ విల్. బట్ యు నీడ్ టు హేట్ సిన్. ఇఫ్ యు నీడ్ టు హేట్ సిన్, సొల్యూషన్ ఒకటే, డిజైర్ గాడ్. ఆయన సన్నిధి, ఆయన ప్రేమించిన వారు పాపాన్ని ఎదురిస్తారండి. ఒక భార్య కానీ ఒక భర్త కానీ నిజంగా ఒకరినొకరు ప్రేమించుకుంటే మూడో వ్యక్తి ఎవరన్నా అవ్వచ్చు. కుడ్ బి ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఆర్ హ్యాండ్సమ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. బట్ ఇఫ్ ఈస్ ట్రూలీ ఇన్ లవ్, or if she is truly in love and faithful to each other, I don't care who you are. I am married. I have my wife. I love my wife. I love my husband. I care for my husband. I don't care. What you can give, he can give better, because there is love. You give lust. This is for a moment, never satisfying. This is forever, till death separate us. అందుకని మనం ఎవరు క్రీస్తు ప్రేమ నుండి మనం వేరు చేస్తారు? ఆయన ప్రేమిస్తేనే కదా. ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే మాత్రమే పాపాన్ని అసహించుకుంటాం. ప్రేమ లేకపోతే స్వార్థం. ఆ స్వార్థమే కదా కారణం అంతా. ఆ స్వార్థాన్ని బట్టే కదా దేవుని లాభానికి వాడుకుంటూ లోకంతో పాపంతో సైన్యం చేస్తున్నాము, స్నేహిస్తున్నాము. బీ కేర్ఫుల్, హూ ఆర్ యూ చూసింగ్? ఈరోజు మీ జీవితాలు మారాలంటే, దేవుడు కార్యం చేయాలంటే ఒకటే, పాపాన్ని విడిచిపెట్టండి, పశ్చాత్తాపపడండి, దేవుని వాక్యం ద్వారా మనసు మార్చుకోండి, ఆయన వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోండి. ఆ వాక్యం మన చేతుల మీద ఉండాలి. దాన్ని తగినట్టుగా ఆయన సమర్పించుకుని ఆయన లోబడి ఆయన అధికారం కింద ఉండి పాపాన్ని అసహించుకోవాలి. దేవుడు చూస్తున్నాడు అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. దయచేసి స్థలం నుంచి ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తున్నాను. కానీ ఒక చిన్న ప్రార్థన మీరు కూడా యథార్థంగా చేయండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడంటే ఒక ప్రార్థన దిక్కు నుండి వెళ్ళండి.
దేవుని క్షమాపణ అడగాలని మీ ఆత్మ ఒప్పింపజేస్తా, అంటే పరిశుద్ధాత్మను మీ ఆత్మను ఒప్పింపజేస్తే, ఈరోజు ప్రేమామయుడైన దేవుడు, కృప కనికరము కలిగిన దేవుడు, రక్షించే దేవుడు, ఆదరించే దేవుడు, ఈరోజు కూడా ఇంకా మీరు మరణించకూడదు, పాతాళలోకంలో వెళ్ళకూడదు, నిత్య జీవనంలో ఆయనతో పాటు యుగ యుగాలు తరతరాలు ఉండాలని ఆశపడుతూ ఉన్న దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడండి. ఆ పిలుపుని వింటారా? ఆ స్వరాన్ని వింటారా? లేకపోతే తునీకరిస్తారా? ద చాయిస్ ఇస్ యోర్స్. ఎన్నిసార్లు, ఎంత కాలము, ఎన్ని రోజులు దేవా నిన్ను వెంబడిస్తానంటూ దేవుడు ద్రోహులుగా జీవిస్తున్నామా? ఆయన ప్రేమలో జీవిస్తూ ఇంకా పాపపు మార్గంలో క్షణితమైన పాపం కొరకు, క్షణమాత్రం తృప్తి కొరకు ఎన్నిసార్లు దేవుని గాయపరుస్తున్నామండి. దేవుడు వాక్యం చెప్తున్న రీతిగా మరలా 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 ఆయన్ని సిలువ వేస్తున్నామా? కళ్ళు తెరవమా? అంధకారంలోనే, మోహంతోనే, కామంతోనే నాశనానికి పోతున్నామా? నిజంగా దేవుడు మిమ్మల్ని చూసి సంతోషపడగలుగుతున్నాడా? దేవుడు మిమ్మల్ని చూసి ఏడుస్తున్నాడా? ఆయన ముందు ద్రోహులు ఉన్నామా? ఆయన ప్రేమకి అంగీకారస్తులుగా పాత్రలు ఉన్నామా? ఈరోజు ప్రేమామయుడు, ప్రేమామయుడు, ప్రేమించే దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడండి. నువ్వు ప్రేమతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి వైపు చూస్తున్నావు. మా పనికి మాలిన జీవితము, మా జీవితము, మా కార్యాన్ని, మా గబ్బుని, నేను చేసిన కార్యాన్ని అన్నీ ఎరిగిన దేవుడు ఈరోజు మమ్మల్ని తీర్పుతో చూడట్లేదయ్యా. ఈరోజు ప్రేమతో చూస్తున్నాం, కృపతో చూస్తున్నాం. మా జీవితాలు బాగు చేసుకోవాలని, నీ రాజ్యంలో నీతో పాటు బిడ్డలుగా జీవించాలని ఆశతో ఉన్నావయ్యా. తండ్రి, ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు. ఏ ఒక్కరు నరకపు అగ్నిలో కాల్చడం నీకు ఇష్టం లేదు. ఎందుకంటే మేము నీ బిడ్డలమయ్యా. నీ బిడ్డలు మరణిస్తాం నీకు ఇష్టం లేదయ్యా. కానీ ప్రభా, ఎవరెవరైతే ఈరోజు వారి పాపాలు ఒప్పుకుంటూ, నా తప్పుడు జీవితం, నా పాపపు జీవితం, నా దుష్ట జీవితం నేను విడిచిపెడుతున్నాను అంటున్నారు, ఒక్కసారి వారు చేయి పట్టుకో ప్రభా. ఒప్పింపజేసేది నీ ఆత్మే, క్రీస్తుతో కలిపేది నీ ఆత్మే. పరలోక మార్గంలో, యేసు మార్గంలో, క్రీస్తు మార్గంలో నడిపించేది నీ ఆత్మే. నీ ఆత్మ లేకపోతే బ్రతకలేము. వీ డోంట్ నో హౌ టు లివ్ లార్డ్. దేవా, ఎంతో మందికి తెలియక, నీ వాక్కు సత్యము తెలియక, నీ వాక్య నియమాల్ని ఎరగక ఆచారంలో నశించిపోతున్నారు, ఆచారంలో కొట్టుకుపోతున్నారు. నీ ప్రేమను చులకన చేసుకుని చివరికి మరణిస్తున్నారే. నీ బిడ్డల బంధకాలను ఉండడం నీకు ఇష్టం లేదు ప్రభా. వెతికి రక్షిస్తానికి యేసయ్యా నువ్వు ఈ లోకంలోకి వచ్చావయ్యా. బంధించబడిన వారిని విడిపిస్తానికి ఈ లోకంలో వచ్చేసయ్యా. స్వస్థపరుస్తానికి, హృదయాల్ని మాన్పుతానికి నువ్వు ఈ లోకంలోకి వచ్చావయ్యా. గాయపడిన హృదయాల్ని బాగు చేస్తానికి ఈ లోకంలోకి వచ్చావయ్యా. మరణానికి, అగ్నిగుండానికి వెళ్ళే మార్గంలో ఉండేవారిని పరలోక సత్య మార్గంలో నడిపిస్తానికి ఈ లోకంలోకి వచ్చావయ్యా. నువ్వు వచ్చి సిద్ధపరుస్తా మాత్రమే కాదు, మా తోడు, మాలో, మా పక్క నుండి నడిపించే ఆదరణకర్తని ఇస్తానికి వచ్చావయ్యా. ద ప్రామిస్ ఫాదర్, నీవు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్ముడు బహుమానం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పొందుకొని నువ్వు ఆశపడుతున్నావు. నువ్వు ఇచ్చే బహుమానమయ్యా. రక్షణ ఎలాగ బహుమానమో, పరిశుద్ధాత్ముడు కూడా బహుమానము కదయ్యా. We don't deserve to host him. We don't deserve to have him. Until we are washed with the blood of Christ, he cannot dwell in us. దేవా, ఈ అపవిత్రుల్ని పరిశుద్ధునిగా మార్చి నీ ఆత్మ సన్నిధితో, నీ ఆత్మ తోడుతో, నీ చిత్తంలో బ్రతకాలని ఆశపడుతున్నావు. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ఎవ్వరూ వేషధారణ జీవితం ఉండకూడదయ్యా. పాపాన్ని ఎరిగి పాపపు బంధకాల్లో ఉండకూడదయ్యా. అదే సమయంలో ఇంకా నాకు బయట పడతానికి అవకాశం లేదు, ఇట్ ఇస్ టూ లేట్ అనే తలంపులు ఉండకూడదయ్యా. దేవా, మేము ఇంకా బ్రతుకున్నామంటేనే ఇట్ ఇస్ నాట్ టూ లేట్ అని అర్థమయ్యా. We still have a choice, we still have a chance, we still have an option, we still have a way out. దేవా, ఈ వాక్యము ఎక్కడెక్కడైతే వినిపించబడుతుందో, లైవ్లో వీక్షిస్తున్న వారు అవ్వచ్చు, ఈ ఆలయంలో అడుగుపెట్టిన వారు అవ్వచ్చు, ఏ స్థితిగతుల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నవారు అవ్వచ్చు, నీ వాక్యము విని అంగీకరించి విడుదల వేడుకుంటా ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను.
ప్రతి అపవాది బంధకములో, ప్రతి వ్యభిచారపు బంధకములో, ప్రతి పోర్నోగ్రఫీ బంధకములో, ప్రతి తాగుడు బంధకములో, ప్రతి అశ్లీలమైన తలంపులు, దృశ్యపు బంధకాల్లో నజరేయుడైన యేసు నామములో దేవుని అగ్ని చేత కాల్చివేయబడునుగా అని ప్రకటిస్తున్నాను. Lord, we surrender, we submit. Take control over us, Lord. Fill us with power. యేసు ప్రభువు వాగ్దానం చేసిన శక్తి, dunamis, power. Give us the power, Lord. Power to defeat the devil. Power to say no to sin. Power to resist evil. శక్తి కలిగిన జీవితాలు, శక్తి కలిగిన వారిగా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపి నడిపించి మనం విడుకుంటూ విత్తిన వాక్యాన్ని ముద్రించి పని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.